అనపకాయ టమాటో కూర తయారు చేసుకుంటున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. అనపకాయ టమాటో కూర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉంటాయి. ఓకే, వీటిని అంటారా అనపకాయలని? ఓకే, ఈ గింజలతోటే చేస్తూ ఉంటారు కదా అండి? ఎక్కువగా గింజలతో చేస్తారు. మనం ఈసారి ఏంటంటే ఈ వీటితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే, సో ఇది కూడా చిక్కుడు ఫ్యామిలీయే అంతే. స్టార్ట్ చేద్దామా మరి? ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాము. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. బాగా దొరుకుతాయా ఇక్కడ మీకు అనపకాయలు? ఇప్పుడు సీజన్ కదా, సీజన్ అంటే మనకి ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి అనమాట. తెచ్చుకున్నప్పుడు ఈ టైంలో వచ్చినప్పుడు బాగా చేసుకుంటారు. ఎక్కువగా ఏంటంటే వీటికి గింజల్లో వాడతారు. గింజలు ఉపయోగించి వాటిని కర్రీస్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనం దీని ద్వారా చేసుకుందాం అనమాట. ఇవి తింటే పీచు పదార్థం కదా, ఇది హెల్త్ పరంగా డైజెషన్ పరంగా కూడా హెల్తీగా ఉంటుంది. మీ సైడ్ మాత్రమే దొరికేవి ఏమన్నా ఉన్నాయా? కారం చెడు, చీరాల, బాపట్ల అటువైపు అంటే ఎక్కువగా జొన్నలు అవి పండిస్తారు. ఇంకా అంటే వేరే మామూలుగా పొలాలకు సంబంధించినది తప్పితే పశువులకి మేత వేస్తారు కదా, అవి ఎక్కువగా దొరుకుతాయి అక్కడ. ఓకే, ఇప్పుడు అయ్యే కదా మనం తింటున్నాం. అవును. రైస్ ఉంటుంది. ఇప్పుడు దాని నుంచి తౌడు అని అవి చేస్తారనమాట. మనకి అక్కడ మిల్లులు ఎక్కువగా ఉంటాయి. ఆ తౌడు అంటే గుర్తొచ్చింది, తౌడు కూడా మనం తాగితే చాలా మంచిది. B12 పుష్కలంగా వస్తుందట. మనకి బియ్యాన్ని మిల్లు ఆడిచినప్పుడు అదంతా ఎక్కువ తీసేస్తూ ఉంటారు. అవి తీయకుండా మనం ఆ వైట్ రైస్ గా కాకుండా కొంచెం బ్రౌన్ గా ఉంచుతాం అనమాట. అవి హెల్దీ అనమాట. అవి మన దానివల్ల మనకి ఫైబర్ తో పాటు కొంచెం ప్రోటీన్స్ కూడా వస్తాయి. మనకెందుకు ఎన్ని అనారోగ్యాలు వస్తున్నాయి, పశువులు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నాయంటే వాటికి ఆరోగ్యంగా ఉండే పెట్టి మనం వచ్చి వేస్టేజ్ మనం తింటున్నాం. యాక్చువల్గా కూరగాయలు తీసేసిన తర్వాత తొక్కలు తీసేస్తాం కదా, వాటిని కూడా వాటికే పెడతారు. కానీ వాటిల్లో ఇంకా ఫైబర్ ఉంటుంది. మనం అవి తీసుకోము. మనం ఎక్కువ పిండి పదార్థం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి అన్ని ప్రాబ్లమ్స్. అవును. ఓకే, ఆయిల్ తాగింది. పోపు దినుసులు వేద్దాము. అలాగే కొంచెం కరివేపాకు. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత వచ్చేసి ఇది ఆనియన్స్. ఇవి ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మనకి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి. జస్ట్ దీని వరకు కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు. ఇది కూడా కొంచెం స్పైసీగా ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు. మనం దీంట్లో కారం కూడా యాడ్ చేస్తాం కదా, అందువల్ల మనకి బ్యాలెన్సింగ్గా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి టమోటాలు వేసుకుందాం. ఇది కూడా కొంచెం ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం పసుపు, ఇప్పుడు ఇవి మగ్గేటప్పుడే మనము ఈ అనపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వాటితో పాటు ఫ్రై అయిపోతుంది అనమాట. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నాకు ఖాళీ టైం అనేది ఎక్కువ అంటే తక్కువ అనమాట. పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు చాక్లెట్స్ అవి చెప్పాను కదండి, చాక్లెట్స్ వస్తూ ఉంటాయి ఆర్డరు. ఇంట్లోనే చేస్తారా? ఇంట్లోనే చేస్తాను మొత్తం. ఆ తర్వాత వచ్చేసి అవి లేని టైంలో సోప్స్ కూడా ఉంటాయి. రెండు బ్యాలెన్సింగ్గా చేసుకుంటాను అనమాట. అవి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎక్కువ నాకు సోప్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతుంది. అవి మనకి రెగ్యులర్ యూస్ చేసేవి కదా. ఈ చాక్లెట్స్ అనేవి ఏంటంటే మనకి డైలీ బేసిస్ కాకుండా ఎప్పుడన్నా ఫంక్షన్ కొంచెం కస్టమైజేషన్కి ఎక్కువ వస్తాయి. అవి కొంచెం తొందరగా రాదు కదా. సో
ఇవి సోప్స్ అనేవి మనకి డైలీ పర్పస్ కాబట్టి వాటితోనే సరిపోతుంది. ఈ సోప్స్ అనేవి ఏంటంటే మనకి న్యాచురల్గా అన్నీ క్యూర్ చేసుకోవచ్చు. పిగ్మెంటేషన్ కానీ, పింపుల్స్ కానీ, మనకి కలర్ తక్కువ ఉన్నా కూడా మనకి చేసుకోవచ్చు అనమాట. మనకి ఫేస్ ప్యాక్లు అవి కూడా అవసరం ఉండదు. ఓకే, ఇవన్నీ ప్లాంట్ బేస్డ్తో యూజ్ చేస్తాం కదా, సో మనకి ఏంటంటే మనకి హార్మ్ఫుల్ కూడా ఉండదు స్కిన్కి. తర్వాత ఇది కొంచెం గరం మసాలా, ఈ కారం ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అన్నీ వేసేసుకున్నట్టే? అన్నీ వేసేసుకున్నట్టే. వాటర్ వేయాలా కొంచెం ఏమన్నా? ఏం అవసరం లేదండి. ఈ చిక్కుడుకాయలు మూత పెట్టుకుంటాం కదా, దాని నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే, ఆ వాటర్ వస్తుంది కదా, దాంట్లోనే మగ్గిపోతుంది. మూత పెట్టుకుందాము. అంటే ఇది ఫ్రై లానే ఉంటుందన్నమాట? కొంచెం ఫ్రైగానే ఉంటుంది. ఇందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకున్నాము. నీళ్ళు అవసరం లేకుండానే మనకి మగ్గిపోతుంది. ఇంకా వాటర్ ఎక్కువ అవుతాయి అనమాట. వాటర్ వేసామంటే అవి ఎక్కువ అయిపోతుంది. ఇవి పప్పుచారుకు కానీ, లేదంటే మనం టమోటా రసము అలాంటివి పెట్టుకుంటాం కదా, వాటికి చాలా బాగుంటుంది అనమాట. ఓకే, వేడి వేడిగా అనపకాయ టమాటో కూర రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అనపకాయ టమాటో కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అనపకాయ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. అనపకాయ టమాటో కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు ఉప్పు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, పసుపు, అనపకాయ ముక్కలు, గరం మసాలా, కారం వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అనపకాయ టమాటో కూర రెడీ.